హలో ఆల్, ఈరోజు ద హిందూ ఎక్స్ప్లెయినర్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్ పిక్ చేసుకోవడం జరిగిందమ్మా. ఏంటది? ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ అడగడానికి స్కోప్ అనేది మనకి ఎగ్జామినేషన్లో ఉంటుందన్నమాట. అయితే ఈ ఆర్టికల్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ మనకి ఎక్కడొస్తుందమ్మా? జిఎస్3 ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ అనమాట. ఎప్పుడు కూడా యూపీఎస్సీ వాడు అప్లికేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్లోనే ఫ్రేమ్ చేయడానికి క్వశ్చన్స్ చూస్తాడు. సో అందుకనే ఇటువంటి ఇనిషియేటివ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. సో క్లారిటీగా కాన్సెప్ట్ అంతా కూడా చూద్దాం. వాట్ ఈజ్ ఓపెన్ నెట్వర్క్, డిజిటల్ కామర్స్ అంటే ఏంటి, ఈ రెండింటికి లింక్ ఏంటి, డిజిటలైజేషన్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, అదంతా కూడా మనం చూద్దాం. సో బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి చూడండి, మనకి హౌ టు క్రాక్ యూపీఎస్సీ 2023 అనేది హైదరాబాద్లో మనం చేయడం జరిగింది అండ్ హ్యూజ్ రెస్పాన్స్ అండ్ సక్సెస్ అనేది వచ్చింది అనమాట. సో అదేవిధంగా మనం విశాఖపట్నంలో కూడా ఈ సండే అంటే 26th జూన్ రోజు 10 AM సండే రోజు విశాఖపట్నంలో కూడా చేస్తున్నామమ్మా. చూడండి, ఎల్టీఎక్స్ క్లాసెస్ సెక్టార్ 3 ఎంవిపి కాలనీ సెక్టార్ 3లో మన ఇన్స్టిట్యూషన్ అనేది ఉంది అనమాట. ఓకే, సో ఇది చాలా మోస్ట్ ఫేమస్ నోటెడ్ పొజిషన్ కాబట్టి మీరు ఈజీగా రీచ్ అవ్వగలరు మన ఇన్స్టిట్యూట్కి. 10 AM మార్నింగ్ 26th జూన్ సండే మార్నింగ్ 10 AM సెమినార్ అనేది వైజాగ్లో కండక్ట్ చేస్తున్నాం. వీఆర్ హెల్డింగ్ ఫ్రీ సెమినార్. అయితే ఈ సెమినార్లో మనకి స్టడీ ప్లాన్ చెప్పడం జరుగుతుంది, స్ట్రాటజీ చెప్పడం జరుగుతుంది, అప్రోచ్ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఒక్కసారి చూడండి, ఇక్కడ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది కాంప్రహెన్సివ్ వే ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో కూడా చెప్పడం జరుగుతుంది అమ్మ. ఓకే, ఎందుకు ఈ సెమినార్ మనం న్యూ బ్యాచ్ అనేది 1st జూలై నుంచి కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి పూర్తి స్ట్రాటజీతో స్టూడెంట్స్ అనేవాళ్ళు జాయిన్ అవుతారు అన్న ఉద్దేశంతో పెట్టడం జరుగుతుంది. ఫీజు వచ్చేసి ఎంతమ్మా? మన ఎల్టీఎక్స్ క్లాసెస్ది ఆఫ్లైన్ 70,000 రూపీస్ మాత్రమే. మెయిన్కి దీంట్లో లైఫ్ టైం వ్యాలిడిటీ దొరుకుతుందమ్మా, లైఫ్ టైం వ్యాలిడిటీ దొరుకుతుంది. ఈజీ ఈఎంఐ కూడా 5,000 పర్ మంత్ అనేది మనం పెడుతున్నాం. 5,000 పర్ మంత్ ఈజీ ఈఎంఐతో మీరు క్లాసెస్ అనేవి వెంటనే స్టార్ట్ చేయొచ్చు. సో ఒక్కసారి ఇక్కడ మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోండి అమ్మా. ఇక్కడ నెంబర్ చూడండి 789, ఇక్కడ మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి 78938995553. ఓకే, సో మీరు వెంటనే ఈ నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ ఎక్స్ప్లెయినర్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ నుంచి ఆర్టికల్ ఏంటమ్మా? ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అని చూస్తాం. అండ్ అయితే ఈ ఆర్టికల్ అంతా కూడా డీల్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకే, సో మనం యథావిధిగా ఏం చెప్తామమ్మా? ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ లాస్ట్లో మనం అప్రోచ్ అనేది కూడా చూస్తాము అండ్ క్లాస్ ఓరియంటేషన్ అంతా కూడా ఈ ఆర్డర్లోనే చూస్తాము. ఇక్కడ చూడండి, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ప్రొవైడ్స్ ఏంటి? చాయిస్ అనేది ప్రొవైడ్ చేస్తుందంట, కన్వీనియన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుందంట, ట్రాన్స్పరెన్సీ అనేది ప్రొవైడ్ చేస్తుందంట, ఎక్స్ప్లెయిన్ అని చెప్పడం జరిగింది. ఓకేనా? సో అయితే వీటి బేసిస్ మీద ఆన్సర్ అనేది రాయండమ్మా. మీ పార్టిసిపేటివ్ స్కిల్స్ కూడా పెరుగుతాయన్నమాట. ఓకే, సో అయితే ఇంకెందుకు లేట్, మనం ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. చూడండమ్మా, ఇక్కడ ఒకసారి చూడమ్మా, ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఓకే, సో అయితే ఇక్కడ మనకి న్యూ బ్యాచెస్ అనేవి 1st జూలై నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 1st జూలై నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మనకి ఇక్కడ హైదరాబాద్లోని అండ్ విశాఖపట్నంలో ఆఫ్లైన్ బ్రాంచెస్ కూడా మనకి ఉన్నాయి. హైదరాబాద్, విశాఖపట్నంలో ఆఫ్లైన్ బ్రాంచెస్ ఉన్నాయి. ఒక్కసారి చూడండి, మనకి యూపీఎస్సీ రికార్డెడ్ 1 year ప్లాన్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. యూపీఎస్సీ రికార్డెడ్ 1 year ప్లాన్ ఫీజు వచ్చేసి కేవలం 35,000 రూపీస్కి మాత్రమే. మీకు యూపీఎస్సీ రిలేటెడ్ ప్రతి టాపిక్ కూడా రికార్డెడ్ క్లాసెస్ అనేది అవైలబుల్గా ఉంటాయి, కేవలం 35,000 రూపీస్కి మాత్రమే. ఓకే, అండ్ అదే యూపీఎస్సీ రికార్డెడ్ మనకి 1 year ప్లాన్ వద్దు, 1.5 year ప్లాన్ కావాలి అనుకుంటే అది 40,000కి మీకు లభిస్తుంది. ఓకే, సో అయితే మనకి ఇక్కడ యూపీఎస్సీ ఆఫ్లైన్ ఉంది కదమ్మా, యూపీఎస్సీ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 70,000 రూపీస్ మాత్రమే. 70,000 రూపీస్ మాత్రమే. దాని అప్ ఫ్రంట్ కాస్ట్ ఎంతమ్మా? 63,000. అప్ ఫ్రంట్ అంటే సింగిల్ షాట్ వన్ టైంలో మీరు పేమెంట్ చేస్తే 63,000కే వస్తుంది. అండ్ ఇక్కడ ఈఎంఐ యూపీఎస్సీ ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ చూడండి, ఈఎంఐ 60,000తో మీకు వస్తుంది అండ్ అప్ ఫ్రంట్ 54,000కే వస్తుంది. ఓకేనా? అండ్ ఆన్లైన్ రికార్డెడ్ ఈఎంఐ 50,000కి వస్తుంది అండ్ అప్ ఫ్రంట్ 45,000కి మనకి వస్తుంది అనమాట. సో అయితే మీరు అన్ని
అన్ని ఆపర్చునిటీస్ అనేవి మీకు ఉన్నాయమ్మా. ఒకవేళ చూడండి ఫస్ట్ 1 year ప్లాన్ తీసుకున్నారు, ఆ తర్వాత అన్లిమిటెడ్లోకి వెళ్ళాలనుకున్నా కూడా ఆ డిఫరెన్స్ అమౌంట్ అనేది పే చేస్తే సరిపోతుంది. ఓకేనా. ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకు తెలుసు స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ ప్రతిదీ కూడా ఎక్సెప్ట్ ఆ 1.5 year ప్లాన్ తప్ప ప్రతిదీ కూడా మనం లైఫ్ టైం వ్యాలిడిటీ మాత్రమే ఇస్తాము. ఓకేనా, లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తామా. సో ఇక్కడ నెంబర్ చూడండి 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి అండ్ వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండి అమ్మా. ఓకే, అండ్ ఈ ఫీజ్ వ్యాలిడిటీ అనేది ఈ 30th June వరకే. తర్వాత 10,000 రూపీస్ మేర ఫీజెస్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇమీడియట్ బేసిస్లో జాయిన్ అనేది అవ్వండి అమ్మా. 1st July నుంచి మనం న్యూ బ్యాచెస్ అనేవి లాంచ్ చేస్తున్నాం. ఇదేనమ్మా ఆర్టికల్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అని అంటాము. ఓకేనా. సో డిజిటల్ కామర్స్ అంటే ఏంటి, ఓపెన్ నెట్వర్క్ అంటే ఏంటి అంతా కూడా చూద్దాం. అయితే ఈ ఆర్టికల్ మనకి ఎక్కడమ్మా ఇంపార్టెంట్ చెప్పాం కదా, GS3 ఎకానమీలో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. GS3 ఎకానమీ క్లియర్. GS3 ఎకానమీలో ప్రాస్పెక్టివ్ క్వశ్చన్స్ అంటే అప్లికేషన్ బేసిస్ మీద క్వశ్చన్స్ ఏవైనా వస్తే అవి ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని బ్రేక్ చేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ అంటే ఏంటో చూస్తూ, ఓపెన్ నెట్వర్క్ అంటే ఏంటో చూస్తూ, డిజిటల్ కామర్స్ ఇదంతా కూడా చూద్దాం. చూడండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ అంటే ఏంటో చూడండి అమ్మా. నెట్వర్క్ అంటే ఎక్కడైతే ఇండివిజువల్ ఉంటాయో వాటన్నిటినీ కలిపితే దాన్ని నెట్వర్క్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్ జనరల్గా ఏంటి, ఏ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, బి అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, సి అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, డి అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఈ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఎఫ్ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, జి అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, హెచ్ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. అయితే 8 members ఉన్నారు కదా, ఈ 8 membersని ఒక పాయింట్ అనేది కలుపుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఈ పాయింట్ అనేది ఇట్లా ప్రతి చోట కలుపుతుంది అనుకోండి. సో అప్పుడు ఏ డీనైనా అచీవ్ చేయగలడు, అంటే ఏ అనే వ్యక్తి డీనైనా చేరుకోగలడు, ఈ అయినా చేరుకోగలడు, హెచ్ అయినా చేరుకోగలడు, బీనైనా చేరుకోగలడు. ఎట్లా చేరుకోగలడు, ఖచ్చితంగా ఏ ఒకవేళ ట్రావెల్ చేయాలి అంటే ఇక్కడి నుంచి ఇలాగా ఈ సెంటర్ పాయింట్కి వస్తాడు అండ్ ఈ సెంటర్ పాయింట్ నుంచి బీకి కావాలంటే బీకి వెళ్ళచ్చు, ఈకి కావాలంటే ఈకి వెళ్ళచ్చు, సికి కావాలంటే సికి వెళ్ళచ్చు. అవునా. సో అయితే ఎప్పుడైతే ఇటువంటి ఇది క్రియేట్ చేయగలుగుతున్నామో అప్పుడు మనం దాన్ని ఏమంటాం, ప్లాట్ఫామ్ అని అంటాము. అవునా. ఆ ప్లాట్ఫామ్ ఎటువంటి ప్లాట్ఫామ్, నెట్వర్క్ ప్లాట్ఫామ్ అని అంటాము, నెట్వర్క్ అని అంటాము. అయితే ఈ మధ్యలోంది ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్లాట్ఫామ్ అని అంటాం. ఈ హోల్ స్ట్రక్చర్ని నెట్వర్క్ అని అంటాము, నెట్వర్క్ ప్లాట్ఫామ్. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఉన్నాడు, ఏకి మనకు అర్థం కావడానికి చెప్తున్నాను, వాట్సాప్ అనేది ఉంది. ఓకే, ఏకి వాట్సాప్ ఉంది, ఎఫ్కి వాట్సాప్ ఉంది, వీళ్ళందరికీ కూడా వాట్సాప్ ఉన్నది, వీళ్ళందరికీ వాట్సాప్ ఉన్నది. కాబట్టి వాట్సాప్ అనే ప్లాట్ఫామ్తో నేను ఎవరినైనా కూడా రీచ్ అవ్వగలను, దాన్ని నెట్వర్క్ ప్లాట్ఫామ్ అని అంటాము. అయితే మేమందరం ఎక్కడ ఉన్నట్టు, అందరం కూడా ఒక నెట్వర్క్లో ఉన్నట్టు, ఎవరు ఎవరినైనా కూడా కమ్యూనికేట్ చేసేటట్టు, ఎవరు ఎవరినైనా కూడా రీచ్ అయ్యేటట్టు ఒక నెట్వర్క్లో ఉండడం జరిగింది. అయితే అది ఎవరు చేశారు, ప్లాట్ఫామ్తో జరగడం జరిగింది. ఆ ప్లాట్ఫామ్ అనేది ఆ మధ్యలో మోడ్ అన్నమాట. ఓకే, సో ఇట్లా ఉంటే నెట్వర్క్ అని అంటాము. అలా కనెక్షన్స్ లేకపోతే నెట్వర్క్ లేకపోవడం అని అంటాము. అయితే ఇప్పుడు ఓపెన్ నెట్వర్క్ అంటే ఏంటి. ఓకే, సో ఇప్పుడు ఓపెన్ నెట్వర్క్ అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే కేవలం వాట్సాప్ వాళ్ళని మాత్రమే యూజ్ చేయగలను. ఇప్పుడు నాకు వాట్సాప్ ఉంది, మీకు ఫేస్బుక్ ఉంది. సో మన ఇద్దరం కలగలమా, మన ఇద్దరం కలలేము. అవునా, మన ఇద్దరం కలవలేము. ఎందుకు, మీ నెట్వర్క్ వేరు, నా నెట్వర్క్ వేరు, నా ప్లాట్ఫామ్ వాట్సాప్, మీ ప్లాట్ఫామ్ ఫేస్బుక్. అవునా, సో ఇద్దరం కూడా కలవలేము. ఇప్పుడు ఓపెన్ నెట్వర్క్లో ఏమవుతుంది, ఓపెన్ నెట్వర్క్లో ఇలాగా ఈ కమ్యూనికేషన్, ఈ సోషల్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, అయితే నేను వాట్సాప్ నుంచి ఫేస్బుక్కి కాంటాక్ట్ అవ్వగలను, వాట్సాప్ నుంచి నేను కావాలంటే ట్విట్టర్కి కాంటాక్ట్ అవ్వగలను, వాట్సాప్ నుంచి నేను షేర్ చాట్ కానీ ఏ దేనికైనా కూడా నేను యాక్సెసిబిలిటీ తెచ్చుకోగలను అనుకున్నాను అనుకోండి, అప్పుడు అది ఓపెన్ నెట్వర్క్ అవుతుంది. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా యాక్సెప్ట్ చేసేటట్టు అవ్వాలి, దాన్నే ఓపెన్ నెట్వర్క్ అని అంటాము. అయితే ఈ ఓపెన్ నెట్వర్క్కి ఎగ్జాంపుల్ ఏమని చెప్తాము, యూపీఐ అని అంటాము. అర్థమవుతుందమ్మా. యూపీఐ అంటే ఏంటి, యూనిఫైడ్ పేమెంట్
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చూస్తాం. ఓకే, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చూస్తాం. ఈ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనము పేమెంట్ ఛానల్స్ అన్నీ కూడా ఒకటే చేస్తున్నాం. ఒక్కసారి నెట్వర్క్ అర్థమైంది, నెట్వర్క్ నుంచి ఓపెన్ నెట్వర్క్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు దాని అప్లికేషన్ అయినా యూపీఐ కూడా అర్థమవుతుంది. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, చెప్తానమ్మా. సేమ్ అలానే ఇప్పుడు నేను ఒక బయర్ని, బి అనే వ్యక్తి సెల్లర్, ఏ అనే వ్యక్తి బయర్. ఓకే, ఏ అనే వ్యక్తి బయర్, బి అనే వ్యక్తి సెల్లర్. అయితే ఇప్పుడు నేను కొంటున్నానంటే ఏంటి? ఇన్ జనరల్గా క్యాష్ అనేది ఇస్తాను. క్యాష్ అనేది ఇచ్చి ఒక చాక్లెట్ అనేది తీసుకుంటాను. ఓకే, ఒక చాక్లెట్ అనేది తీసుకుంటాను. అయితే ఇక్కడ నేను ఏం చేస్తాను? క్యాష్ అనేది ఇవ్వడం వలన చాక్లెట్ వచ్చింది. అయితే నా దగ్గర క్యాష్ లేకపోతే ఏం చేయాలి? నేను ఆన్లైన్ పేమెంట్ చేయాలి. దాన్నే డిజిటల్ పేమెంట్ అని అంటాము. ఏ పేమెంట్ చేయాలమ్మా? డిజిటల్ పేమెంట్ చేయాలి. ముందు వరకు ఎలా ఉండేది? డిజిటల్ పేమెంట్ అంటే నా దగ్గర పేటిఎం ఉంది అండ్ బి దగ్గర కూడా పేటిఎం మాత్రమే ఉండాలి. అప్పుడే నా పేటిఎం నుంచి వాళ్ళ పేటిఎంకి నేను అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయగలను. అవునా? డిజిటల్ పేమెంట్లో ఏమవుతుంది? నా దగ్గరున్న పేటిఎం నుంచి వాళ్ళ దగ్గరున్న పేటిఎం అకౌంట్కి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలను. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఇంకేంటి? నా దగ్గర ఉన్న ఫోన్పే నుంచి వాళ్ళ దగ్గరున్న ఫోన్పే అకౌంట్కి మాత్రమే పే చేయగలను. నా దగ్గరున్న గూగుల్ పే నుంచి వాళ్ళ దగ్గరున్న జీపే ఆర్ గూగుల్ పేకి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలను. ఇలాగా ఇండివిజువల్గా ఉంటే ఎస్ నెట్వర్క్లోనే ఉన్నట్టు, బట్ ఓపెన్ నెట్వర్క్ కాదు. ఫస్ట్ టైం యూపీఐ పేమెంట్స్లో మనకి ఏం తీసుకొచ్చారు? ఓపెన్ డిజిటల్ నెట్వర్క్ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఓపెన్ నెట్వర్క్తో నేను పేటిఎంకి ట్రాన్స్ఫర్ చేయగలను, పేటిఎం నుంచి ఫోన్పేకి ట్రాన్స్ఫర్ చేయగలను, పేటిఎం నుంచి గూగుల్ పేకి ట్రాన్స్ఫర్ చేయగలను. సేమ్ ఫోన్పే నుంచి పేటిఎం చేయగలను, ఫోన్పే నుంచి ఫోన్పే చేయగలను, ఫోన్పే నుంచి గూగుల్ పే నుంచి కూడా పేటిఎం చేయగలను, గూగుల్ పే నుంచి ఫోన్పే చేయగలను, గూగుల్ పే నుంచి గూగుల్ పే కూడా చేయగలను. అంటే ఇక్కడ ఇదంతా కూడా ఏమవుతుంది? యూనిఫైడ్ అవుతుంది. అవునా? యూనిఫైడ్ పేమెంట్ అనేది ఎట్లా అవుతుంది? యూనిఫై అవుతుంది. అందుకే యూనిఫైడ్ పేమెంట్ అని అన్నారు. ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఇంటర్ఫేస్ అంటే ఇది ఒక అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తుంది కదమ్మా, అదొక నెట్వర్క్ కదా, అందుకే ఇంటర్ఫేస్ అని అన్నారు. దాన్ని మనం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని అంటాము. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్లో మనము ఒక నెట్వర్క్ నుంచి ఒక డిజిటల్ వ్యాలెట్ నుంచి మరొక డిజిటల్ వ్యాలెట్కి పంపించవచ్చు. పేటిఎం నుంచి అంటే మన బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా లింక్ అవుతాయి. మనకి బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా లింక్ అవుతాయి. సో అందుకని పేటిఎం నుంచి పేటిఎంకి పంపించగలను, ఫోన్పే నుంచి ఫోన్పేకి పంపించగలను, గూగుల్ పే నుంచి గూగుల్ పేకి పంపించగలను. దాన్ని మనం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఆర్ యూపీఐ అని అంటాము. ఇది ఓపెన్ డిజిటల్ నెట్వర్క్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రెజెంట్ కాంటెక్స్ట్ ఏంటో మీకు చూస్తే అర్థమవుతుంది అన్నమాట. ఓకే, అయితే అదేవిధంగా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే కామర్స్ అని అంటాము. కామర్స్ అంటే అర్థం ఏంటి? కామర్స్ అంటే ఇట్ ఈజ్ రిలేటెడ్ టు పర్చేజింగ్స్ అండ్ సెల్లింగ్స్. పర్చేజింగ్స్లో ఏంటి? నేను కొంటున్నాను, ఎవరో ఒకరు అమ్ముతున్నారు. అవునా? ఒక షాప్కి వెళ్ళి కొన్నాను అనుకోండి, నేను ఇక్కడ ఏం చేసినట్టు? కామర్స్ అంటే బిజినెస్ చేసినట్టు. ఓకే, అంటే నేను కొంటున్నాను, వాడు అమ్ముతున్నాడు, ఈ టోటల్ అంతటినీ కూడా కామర్స్ అని అంటాము. అయితే డిజిటల్ కామర్స్ అంటే ఏంటి? డిజిటల్ కామర్స్ ఈ కొనడం అమ్మడం ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి? డిజిటల్ రూపంలో జరుగుతాయి. కొనడం అమ్మడం అన్నీ కూడా డిజిటల్ రూపంలో జరుగుతాయి. కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్తాము? ఆన్లైన్లో కొంటున్నాను, ఆన్లైన్లో అమ్ముతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమని తీసుకుంటామా? మోస్ట్ ఫేమస్ ఎగ్జాంపుల్ అమెజాన్. అవునా? అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. ఓకే, అమెజాన్ ఫ్లిప్కార్ట్ రెండు కూడా డిజిటల్ కామర్స్ అని అంటాము. అంటే మనకి అమెజాన్ అకౌంట్ ఉంది అంటే అమెజాన్లోకి వెళ్తాం, అమెజాన్లో సెల్లర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి మనం కొంటూ ఉంటాం. అంటే ఇక్కడ అమెజాన్ అనేది ప్లాట్ఫామ్లో తయారైంది, బయ్యర్స్ని సెల్లర్స్ని అందరినీ కూడా ఒక నెట్వర్క్లో ఉంచుంది. అవునా? సో దాన్ని డిజిటల్ కామర్స్ నెట్వర్క్ అని అంటాము. అండ్ ఫ్లిప్కార్ట్ కూడా డిజిటల్ కామర్స్ నెట్వర్క్ అని అంటాము. సో అయితే ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ ఏం తీసుకొచ్చిందో చూడండి అమ్మా.
సో ఇప్పుడు గవర్నమెంట్ ఏ విధంగా అయితే పేమెంట్ ఇంటర్ఫేస్ అన్నిటినీ కూడా ఎట్లా చేసింది, యూపీఐగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్గా మార్చేసిందో, ఇప్పుడు అలానే డిజిటల్ కామర్స్ని కూడా ఎట్లా మార్చాలని చూస్తుంది, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్గా మార్చాలి అని చూస్తుంది. డిజిటల్ కామర్స్ అంటే ఇప్పుడు పర్చేస్ చేసేవాళ్ళు, బయ్యర్ అనేవాళ్ళు ఓపెన్ నెట్వర్క్లో ఉండడం వలన వాళ్ళు ఏంటి, అమెజాన్ సెల్లర్స్ని యాక్సెస్ చేయగలరు, ఫ్లిప్కార్ట్ సెల్లర్స్ని యాక్సెస్ చేయగలరు, స్నాప్డీల్ సెల్లర్స్ని యాక్సెస్ చేయగలరు. మరి ఇంకెవరైనా కూడా ఆన్లైన్లో అమ్ముతున్నారు అంటే వాళ్ళని కూడా యాక్సెస్ చేయగలం. అది దాని మీనింగ్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అంటే. ఏ విధంగా అయితే ఫోన్పే నుంచి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వీటన్నిటికీ పంపించగలుగుతున్నామో, మొబిక్విక్ వీటన్నిటికీ, అలానే బయ్యర్ అనేవాడికి ఇప్పుడు చాయిసెస్ అనేవి పెరుగుతున్నాయి. అందుకని క్వశ్చన్ కూడా నేను ఆ విధంగా తయారు చేశానమ్మా. బయ్యర్ అనేవాడికి చాయిసెస్ పెరుగుతున్నాయి, అందుకని వాడికి ఎక్కడ తక్కువైతే అక్కడ కొనుక్కునే స్కోప్ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటి, మనం అమెజాన్ మాత్రమే చూస్తాం, ఫ్లిప్కార్ట్ చూడం. బట్ ఆ ప్రోడక్ట్ అనేది ఫ్లిప్కార్ట్లోనే తక్కువ ప్రైస్ ఉండొచ్చు. కొన్నిసార్లు ఫ్లిప్కార్ట్లో చూస్తాం, అమెజాన్లో చూడం, అమెజాన్లో తక్కువ ఉండొచ్చు. సో అందుకని అదే ఇప్పుడు ఓపెన్ నెట్వర్క్లో ఉన్నామంటే ఎవరు ఏ ప్రైస్కి అమ్ముతున్నారో ప్రతిదీ కూడా మనకి క్లియర్గా తెలిసిపోతుంది. కాబట్టి అది ఖచ్చితంగా కన్జ్యూమర్కి బెనిఫిట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. అయితే మీరు ఇప్పుడు చూస్తే ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ఏరియాస్లో తీసుకొని రావడం జరిగిందనమాట. పైలట్ ప్రాజెక్ట్ కింద అట్లీస్ట్ ఒక ఫైవ్ ఏరియాస్లో తీసుకొని రావడం, 5 సిటీస్లో, మెయిన్లీ ఢిల్లీలో తీసుకొచ్చారు, బెంగళూరు, ఓకే, బెంగళూరులో తీసుకొచ్చారు, భోపాల్లో తీసుకొచ్చారు, నార్త్ ఈస్ట్ ఒక ప్లేస్ ఉండాలి అని షిల్లాంగ్లో తీసుకొచ్చారు, కోయంబత్తూర్. ఓకే, ఈ 5 ఏరియాస్లోని ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అనేది పైలట్ ఫేజ్ కింద తీసుకొచ్చారు. అంటే ఫస్ట్ ట్రయల్స్ అనేవి ఈ ఏరియాలో వేస్తున్నారు. ట్రయల్స్ అనేవి సక్సెస్ అయ్యి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయితే ఇండియా మొత్తం కూడా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అనేది చేస్తారు. ఓకేనా. సో అయితే దీంతో మనకేమవుతుందని చెప్తున్నారంట, దీంతో ఆథర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి కామర్స్ అనేది డెమోక్రటైజ్ అవుతుంది. సార్ కామర్స్ అనేది డెమోక్రటైజ్ అవ్వడం ఏంటి? డెమోక్రటైజ్ అంటే అందరికీ యాక్సెసిబుల్గా ఉండేటట్టు, అందరికీ అనువుగా ఉండేటట్టు, ఏ ఒక్కరికి కూడా డిఫరెన్స్ లేకుండా, అంటే అందరినీ ఒకలాగే చూస్తున్నామంటే దాన్ని డెమోక్రటైజ్ అని అంటాము. అట్లాగా కామర్స్ అనేది డెమోక్రటైజ్ అవుతుంది. ఓకేనా. సో డిజిటల్ రూపంలో ఇది మనకి హెల్ప్ చేస్తుంది అని చూస్తామన్నమాట. సో అది ఎంతవరకు చెప్పాం కదమ్మా. ఈ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అంటే ఏంటి, ఈ స్ట్రాటజీ ఒకసారి చూడండి. సో ఈ ఓఎన్డిసి అనేది తీసుకొస్తాం. ఇది ఎట్లా వర్క్ చేస్తుందంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఓకే, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఈ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో ఎవరైతే సేల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళని మనం ఏమంటాం, డిజిటల్ కామర్స్ స్టోర్స్. అంటే ఎవరైతే ఫిజికల్ ప్రెజెన్స్ లేకన్నా కేవలం ఆన్లైన్ ప్రెజెన్స్లో ఉండి ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేస్తారో, సేల్ చేసిన వాళ్ళని మనం డిజిటల్ కామర్స్ స్టోర్స్ అని అంటాము అన్నమాట. సో వీటన్నిటికీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెట్వర్క్లో లింక్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా పర్చేస్ చేయగలరు, సేల్ చేయగలరు అని చూస్తాము అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ జనరల్గా చాయిస్ అంతా కూడా బయ్యర్కి ఉంటుంది. బయ్యర్ ఓఎన్డిసి నెట్వర్క్లో కొంటాడా, ఇండివిజువల్ వెబ్సైట్లో కొంటాడా అనేది తన ఇష్టం. బట్ ఇది యూనిఫైడ్ పేమెంట్ ఆప్షన్ అనేది మనకి ఏ విధంగా అయితే బెనిఫిట్ ఇచ్చిందో పేమెంట్స్ చేసేటప్పుడు యూపీఐ, అలానే అన్ని బెనిఫిట్స్ ఇది ఇస్తుంది. అవునా. సో ఒక్కసారి చూడండమ్మా, ఇక్కడ బయింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది ఎట్లా జరుగుతుంది, అన్ని సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ సెల్లర్స్ నుంచి మనం చూస్తూ కొంటూ ఉంటాము అన్నమాట. ఓకే, అయితే ఇంతవరకు కూడా కేవలం ఇండివిజువల్ వెబ్సైట్స్కి వెళ్ళేది ఇప్పుడు ఈజీగా వెళ్ళగలము అని చూస్తున్నాం. అండ్ ఇది ఇట్ ప్రొవైడ్స్ సర్వీస్
బియాండ్ రీటైల్ సెక్టర్. ఓకే, రీటైల్ అంటే ఏంటి, డైరెక్ట్గా వెళ్ళి బయటికి వెళ్ళి కొంటాం కదా, అట్లా చేస్తారనమాట. అంటే కేవలం రీటైల్ మోడ్లోనే కాదు, హోల్సేల్ మోడ్లో కూడా మీరు ఈ విధంగా కొనవచ్చు. ఓకేనా, హోల్సేల్ మోడ్లో కూడా ఇవన్నీ కూడా కొనవచ్చు. హోల్సేల్ మోడ్లో మొబిలిటీ కానీ, ఫుడ్ డెలివరీ కానీ, లాజిస్టిక్స్ సర్వీస్ కానీ, ట్రావెల్ సర్వీస్ కానీ, అర్బన్ సర్వీసెస్ కానీ అన్నిటినీ కూడా ఈ ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్లో లింక్ చేయడం వలన మనకి కన్జ్యూమర్స్ అందరికీ కూడా ఏమి కావాలంటే అవి అన్నీ కూడా వస్తాయి. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఈ ఓఎన్డీస్ అన్నీ చెప్తున్నారు కదా, దీన్ని ఫస్ట్ టైం ఎవరు ప్రపోజ్ చేశారు, ఎందుకు ప్రపోజ్ చేశారు? మనకి ఇండియాలో దెర్ ఈస్ వన్ బాడీ దట్ ఈస్ కాల్డ్ డిపిఐఐటి. సో ఈ డిపిఐఐటి అంటే ఏంటో ఒక్కసారి చూడండి. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో ఈ డిపిఐఐటి బాడీ ఎవరి మినిస్ట్రీలో ఉంటుందమ్మా? సో డూ ప్లీజ్ కామెంట్ ఎవ్రీవన్, ఈ డిపిఐఐటి బాడీ ఏ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటుందో కింద కామెంట్ బాక్స్లో ఒక్కసారి పాజ్ చేసి రాయండి అనమాట. ఓకే, కోవిడ్-19 పాండమిక్ వచ్చిన తర్వాత చాలా వరకు స్మాల్ సెల్లర్స్ వాళ్ళు, సప్లై చైన్లో ఎవరున్నారో వాళ్ళందరూ కూడా చాలా వరకు ఇబ్బందులు పడడం జరిగింది. బట్ ఆన్లైన్ డిమాండ్ అనేది కూడా బాగా పెరిగింది. సో అందుకనే అప్పుడు డిపిఐఐటి ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ బాడీని క్రియేట్ చేసిందనమాట. క్రియేట్ చేసి ఒక స్ట్రాటజీ పేపర్ అనేది రిలీజ్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళు ఓకే లెట్స్ స్టార్ట్ ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ అనేది పెట్టుకుందాం, అది ఇండియన్ డిజిటల్ కామర్స్ని రివల్యూషనైజ్ చెయ్యాలి అని అనుకున్నారు. టోటల్ ఇండియాలో ఉన్న డిజిటల్ కామర్స్ సెక్టర్ని రివల్యూషనైజ్ చేస్తూ అది ఓపెన్ ప్లాట్ఫామ్ కింద ఉంటూ బెనిఫిట్స్ అనేవి కన్జ్యూమర్కి చేరువ చెయ్యాలి అని చెప్పేసి స్టార్ట్ చేశారనమాట. ఓకే, అయితే ఇక్కడ ఒక్కసారి చూడండి, వాళ్ళు ఆ పేపర్లో పెట్టినప్పుడు, ఆ స్ట్రాటజీ పేపర్లో పెట్టినప్పుడు ఏం చెప్పారు అంటే ఈ ఓఎన్డీసీ ఏదైతే ఉంటుందో దాన్ని ఓఎన్డీసీ, ఈ ఓఎన్డీసీకి డే టు డే గైడెన్స్ అనేది ఏమీ ఇవ్వద్దు. డే టు డే గైడెన్స్ ఏ విధంగా వర్క్ చేయాలి అని ఏమి చేయం, ఇది ఒక ఓపెన్ ఫ్రీ ప్లాట్ఫామ్ లాంటిది అనమాట. డే టు డే గైడెన్స్ ఇవ్వము, షేర్ హోల్డర్స్ నుంచి మెంబర్స్ నుంచి ఎటువంటి అడ్వైజరీస్ తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ ఏమీ కూడా చెయ్యము అని చెప్తున్నారు. సార్ అయితే దీని ఫినాన్షియల్ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఎలా వస్తుంది? ఫినాన్షియల్ ఇండిపెండెన్స్, ఈ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఎలా వస్తుంది ఈ ఓఎన్డీసీకి అంటే ఈ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండివిజువల్ కామర్స్ స్టోర్స్, ఇండివిజువల్ కామర్స్ స్టోర్స్ వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు, మనం ఏమీ కూడా మెయింటైన్ చేయవసరం లేదు అని ఈ ఓఎన్డీసీ ఆర్గనైజేషన్ తయారు చేస్తూ, సో ఎవ్వరు ఎటువంటి గవర్నమెంట్ నుంచి డే టు డే గైడెన్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రెషర్స్ కానీ ఏమీ ఉండదు కాబట్టి ఇది ఒక సెల్ఫ్ సస్టైనింగ్ ఫినాన్షియల్ మోడల్ అవుతుంది. దీనికి ఎటువంటి ఫండ్స్ అవసరం లేదు, దానికి ఫండింగ్ అంతా కూడా ఎవరైతే ఇండివిజువల్ కామర్స్ స్టోర్స్ ఉన్నారో వాళ్ళే చూసుకుంటారు. ఓకే, వాళ్ళ యొక్క పర్ఫెక్ట్ మోడల్ అనేది డిజైన్ చేస్తారు. అట్లా చేయడం వలన ఇదొక సెల్ఫ్ సస్టైనింగ్ ఫినాన్షియల్ మోడల్ కింద తయారవుతుంది. ఇదొక సెల్ఫ్ సస్టైనింగ్ ఫినాన్షియల్ మోడల్ అయితే అప్పుడు చాలా వరకు కూడా బెనిఫిట్ అవుతుంది అని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ మీరు చూడండి, ఈ ఓఎన్డీసీ ఎవరికి బెనిఫిట్ చేస్తుంది ఏంటి అంటే జనరల్గా వీఆర్ థింకింగ్ దట్ ఇట్ మైట్ హెల్ప్ ఏంటి, టోటల్గా ఒక 1 year కల్లా నెక్స్ట్ 5 years కల్లా ఓఎన్డీసీ యూసేజ్ వ్యక్తులు 90 crore యూజర్స్కి వెళ్ళచ్చు. ఓకే, 90 crore యూజర్స్కి వెళ్ళచ్చు. అండ్ దీంట్లో 12 lakh సెల్లర్స్ అనేవాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. 12 lakh సెల్లర్స్ వరకు కూడా ఈ నెట్వర్క్లో పార్టిసిపేట్ చేయొచ్చు. టోటల్గా ఈ ఓపెన్ నెట్వర్క్ వచ్చిన వలన 730 crore ఎడిషనల్ పర్చేజెస్ కూడా రావచ్చు. 730 crores ఎడిషనల్ పర్చేజెస్ అంటే నెక్స్ట్ 5 yearsలో అదొక 4 crore దాకా బెనిఫిట్ చెందుతుంది. 4 crore ఎక్స్ట్రా 4 crore బెనిఫిట్ అనేది చెందుతుంది అని చూస్తాము అనమాట. ఓకే, ఎక్స్ట్రా. అయితే ఇంతవరకు కూడా డిజిటల్ కామర్స్ వాల్యూ 2020లో ఎంత, 2020లో డిజిటల్ కామర్స్ వాల్యూ 3 lakh crores అని చూస్తాం. 3 lakh
క్రోర్స్. అర్థమవుతుందమ్మా? మన ఆన్లైన్ పర్చేసింగ్ వాల్యూ 3 lakh crores అనమాట. 3 lakh crores అంత వాల్యూ 2020లో ఆన్లైన్ సేల్స్ అనేవి జరిగింది. అయితే ఇది టోటల్ సేల్స్లో ఎంతమ్మా? 4.3% మాత్రమేనంట. అంటే రీటైల్ స్టోర్స్లో సేల్స్ అనేవి ఇప్పటికీ కూడా ఉన్నాయి. బట్ 3 lakh crore బిజినెస్ అనేది పోయింది అని చూస్తున్నారు. పోయింది అంటే డిజిటల్ రూపంలోకి వెళ్ళింది అనమాట. ఓకే, సో అయితే ఇప్పుడు ఏదైతే ఉందో మనం ఈ ఓపెన్ నెట్వర్క్ అనేది చేయడం వలన వీటి వాల్యూస్ అనేవి మరింత స్పీడ్గా పెరుగుతాయి అని చూస్తాము. ఓకేనా? సో అయితే ఎడిషనల్ కన్స్యూమర్స్ పెరుగుతారు, ఎడిషనల్ సప్లయర్స్ పెరుగుతారు, అందరికీ ఈజీగా ఉంటుంది అని మనం చూస్తాము. సో దీంట్లో ఈజీగా ఉండాలని చాలామంది గ్రేట్ పీపుల్, ఇండస్ట్రీలో గ్రేట్ పీపుల్ వాళ్ళందరినీ కూడా బోర్డులోకి తీసుకొని వాళ్ళకి పూర్తిగా అవగాహన తెప్పించి వాళ్ళని లీడ్ చేయమని చెప్పడం జరిగింది అనమాట. అందులో ఎవరున్నారు ఆ నేమ్స్ అనేవి మీకు అవసరం లేదు, బట్ ఇన్ జనరల్గా చూడండి అమ్మా, మనకి నందన్ నీల్కేని తెలుసు. ఓకే, ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనమాట, ఎక్స్ చైర్మన్ నందన్ నీల్కేని అతను ఉన్నారు. అండ్ ఆ తర్వాత నేషనల్ హెల్త్ అథారిటీ యొక్క CEO ఉన్నారు, CEO ఆఫ్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, UPI తీసుకొచ్చింది NPCI కదమ్మా, ఆ CEO ఉన్నారు. అండ్ చాలా ప్రైవేట్ కంపెనీస్ CEOs ఉన్నారు అనమాట. ఓకే, అండ్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ కానీ, కెపాసిటీ బిల్డింగ్ చైర్మన్ కానీ, అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రేడ్ అంటే DPIIT బాడీ యొక్క సెక్రటరీ కానీ, వీళ్ళందరూ కూడా ఈ మెంబర్షిప్స్లో ఉండడం అనేది జరిగింది అనమాట. సో దాంతో మనం ఏం చూస్తాము, ఇక్కడ చాలా వరకు కూడా బెనిఫిట్స్ అనేవి వాళ్ళ నాలెడ్జ్తో మనం తెచ్చుకోగలము అని చూస్తాము. అయితే ఇక్కడ బెనిఫిట్స్ ఆఫ్ ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ ఏంటో చూడండి అమ్మా. దీంట్లో మనం ఏం బెనిఫిట్స్ చూస్తామంటే ఇట్ ప్రొవైడ్స్ ఫర్ క్యాటలాగింగ్ అని చూస్తాము. క్యాటలాగింగ్ అంటే ఏంటి అమ్మా? క్యాటలాగ్ అంటే ఒక పిక్చర్ అట్లా చూపించడం అనమాట. ఆర్ నథింగ్ బట్ ఒక రిటర్న్స్ ఫామ్ అనేది ఉండడం. నథింగ్ బట్ ఇక్కడ చూడండి, ఒక ప్రోడక్ట్ ఉన్నది అనుకోండి, ఆ ప్రోడక్ట్ ఎలాగ ఉన్నది అనేది మనం చూస్తాం కదా, అర్థమవుతుంది కదమ్మా? ఆ ప్రోడక్ట్ ఎలా కనిపిస్తుంది అనేది చూడడానికి క్యాటలాగింగ్ అని అంటాము అనమాట. అండ్ క్యాటలాగింగ్ అనేది స్టాండర్డైజ్డ్ ఆపరేషన్ కింద తయారవుతుంది. అండ్ ఆ తర్వాత ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అని అంటాము. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇన్వెంటరీ అంటే మనకి స్టాక్ అన్నమాట. స్టాక్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఇన్వెంటరీ అంటాం. స్టాక్ మేనేజ్మెంట్ కూడా క్లియర్గా కంప్లీట్ అవుతుంది దీంతో. ఈ ఓపెన్ నెట్వర్క్ ఉండడం వలన ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా పిక్చర్స్ చూపిస్తున్నారు, ఏ విధంగా క్యాటలాగింగ్ చేస్తున్నారు అనేది స్టాండర్డైజ్ చేస్తారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఎట్లా స్టోర్ చేస్తున్నారు అవన్నీ కూడా ఈ ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ అనేది స్టాండర్డైజ్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఆ తర్వాత ఆర్డర్ మేనేజ్మెంట్ కానీ, అంటే ఆర్డర్స్ ఏ విధంగా తీసుకుంటున్నారు, ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తున్నారు, ప్రాబ్లం వస్తే ఏం చేస్తున్నారు, అంతా కూడా అది స్టాండర్డైజ్ చేస్తుంది. ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్ కానీ ఏ విధంగా జరుగుతుంది అంతా కూడా ఈజీ చేస్తున్నారు అని చూస్తాం. ఓకే, అండ్ ఎక్స్పర్ట్స్ అయితే కొంతవరకు పాయింట్అవుట్ చేశారు. ఏంటని? మనం ఎనఫ్ నెంబర్ ఆఫ్ కామర్స్ ప్లాట్ఫామ్స్ని ఇందులోకి తీసుకొని రాగలమా, అండ్ కస్టమర్ సర్వీస్ అనేది సాటిస్ఫై చేయగలమా, పేమెంట్ ఇంటిగ్రేషన్ అనేది చేయగలమా జాగ్రత్తగా, ఇవన్నీ కూడా చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అని చూస్తాం. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏం చూస్తాము, ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులందరూ కూడాను జనరల్గా దీని మీదకి రాగలరా లేదా అనేది చూస్తాము అనమాట. ఇందులోకి వచ్చి ప్రాపర్గా అచీవ్ చేయగలిగితేనే మనకి బాగుంటుంది అని చెప్తున్నారు. సో ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ అనేది ఇప్పుడు పైలట్ ఫేజ్లో తీసుకొచ్చాం కాబట్టి పూర్తిగా దాని నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని క్లోజ్ చేస్తూ పాజిటివ్ ఫామ్లోకి తీసుకుని రావాలి అని చెప్పేసి మనం చూస్తాము. ఓకే, సో ఈ విధంగా టోటల్గా ఆర్టికల్ అంతా ఉన్నదమ్మా. మనం నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చేసాము. ఇప్పుడు క్వశ్చన్ అనేది చూస్తాం. బట్ అంతకుముందు నేను ఆల్రెడీ క్వశ్చన్ అడిగాను కదా, DPIIT ఏ మినిస్ట్రీ కిందని, అది కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ క్లాసెస్ అనేది మనం చాలా హార్డ్ వర్క్ చేసి చేస్తున్నామమ్మా. వాటిని మీరు ఇవాల్యుయేషన్ చేస్తారు అండ్ ఆ తర్వాత ఎప్రిషియేషన్ చేస్తారని కూడా మేము అనుకుంటున్నాం అనమాట. సో లైక్ బటన్ హిట్ చేయండి అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అమ్మా. ఓకేనా? ఎస్, అయితే మీరు ఇక్కడ ఒక్కసారి చూడండి, మనం క్వశ్చన్ కూడా అందులో డిస్కస్ చేస్తాం చూడండి. సో క్వశ్చన్ అనేది మనం ఎలా తీసుకొచ్చామమ్మా? ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ప్రొవైడ్స్ చాయిస్
కన్వీనియన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఎక్స్ప్లెయిన్ అని చూస్తాం. అయితే ఇక్కడ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ చూసాం కదా, ఇది చాయిస్ని ఇస్తుంది, అవునా కాదా? మనం ఇప్పుడు కన్జ్యూమర్ అయితే మనకి చాలామంది ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు తెలుస్తున్నారు, అవునా? ఎవరైతే మనకు సేల్ చేస్తున్నారో వాళ్ళందరి గురించి తెలుస్తుంది. అండ్ కన్వీనియన్స్, అవునా కాదా? కన్వీనియన్స్ అంటే మనం ఈజీగా ఒక సెల్లర్ నుంచి మరొక సెల్లర్కి సింపుల్గా షిఫ్ట్ అవ్వగలం. ఈజీ కన్వీనియన్స్ మోడ్లో మనకు ఉంటుంది. ముందు వరకు ఎలాగా అమెజాన్ కావాలంటే కేవలం అమెజాన్, ఫ్లిప్కార్ట్ కావాలంటే కేవలం ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ కావాలంటే కేవలం స్నాప్డీల్లోనే ఆర్డర్ పెట్టేవాళ్ళం, అవునా? ఇప్పుడు కన్వీనియంట్గా ఒకే ప్లేస్లో అందరి దగ్గర నుంచి కూడా ఆర్డర్స్ అనేవి పెట్టగలం. అండ్ నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ, అవునా కదా? ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఇదంతా కూడాను, ప్రాసెస్ మనకు కనిపిస్తుందా లేదా? అంతా కూడా ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కాబట్టి ఏమాత్రం కూడా మ్యానిపులేషన్స్ కానీ కరప్షన్స్ లేకుండా ఉంటుంది. సో దాన్నే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనమాట. బట్ చూడండి, మీరు డైలీ బేసిస్ మీద ఆన్సర్స్ రాస్తూ ఎక్స్ప్లెనేషన్స్, ఫీడ్బ్యాక్స్ అనేవి తీసుకుంటున్నారు, కరెక్షన్స్ చేసుకుంటున్నారంటే అది మీకు చాలా వరకు బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది ఫర్ యూపీఎస్సి. దిస్ కవర్స్ స్టాటిక్ అండ్ డైనమిక్ పార్ట్ చూస్తాం. ఇట్ కవర్స్ 1250 మార్క్స్. ఎస్ఐ జిఎస్ 1 to 4 కవర్ చేయడం జరుగుతుంది. డైలీ ఆన్సర్ రైటింగ్, కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ చేయడం జరుగుతుంది. డైనమిక్ టాపిక్స్ ఫ్రమ్ ఎడిటోరియల్స్ కానీ, యోజన కానీ, కురుక్షేత్ర కానీ చూస్తామమ్మా. ఇట్ ఇంక్లూడ్స్ టెస్ట్ సిరీస్ అండ్ డిస్కషన్స్ కూడా చూడడం జరుగుతుంది. ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్ మాత్రమే. ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 15,000 రూపీస్ మాత్రమే, ఓకేనా? సో అండ్ ఆఫ్లైన్ కూడా మనం హైదరాబాద్లో మాత్రమే లాంచ్ చేస్తున్నామమ్మా. ఇక్కడ చూడండి, లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ నెంబర్ చూడమ్మా, 7893899553. మీరు ఇక్కడ ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. అండ్ చూడండి, మన ఆర్టికల్ చాలా వెనకతన చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుందమ్మా. మీరు దాన్ని అప్రిషియేషన్ చేస్తారని మేము అనుకుంటున్నాం. సో లైక్ బటన్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అండ్ డూ కామెంట్ ఆల్సో. క్లాస్ ఏ విధంగా ఉన్నదని కామెంట్ చేస్తే అది మాకు మరింత రిజర్వేషన్ అనేది ఇస్తుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.